భద్రాద్రిలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడా లేక వైకుంఠ రామనారాయణుడా అన్న వివాదం ఎప్పుడు తేలుతుందా అని భక్తులు నిరీక్షిస్తూ విచారణ ఈ నెల 23న జరగనుండటంతో పాటు 27న భద్రాద్రి రామయ్య కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు 2012 వరకు భద్రాచలంలో ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడిగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. శ్రీరాముని గోత్రం వశిష్ఠ, సీతాదేవిది గౌతమస గోత్రం. కానీ 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడు కాదని, ఆయన రామనారాయణుడు అని అంటూ గోత్రం ప్రవరలను మార్చి చదువుతున్నారు. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని ప్రవరగా ఆదినారాయణాయ, నిరాకారాయ, సాకార అంటూ ఆది దేవుడి పేరిట చెప్తున్నారు. సీతాదేవి గోత్రం కూడా లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య అని చదువుతున్నారు. ప్రవర కూడా లక్ష్మీదేవ ప్రవరే. ఇక సరిగ్గా ఇక్కడే పండిత వర్గం రెండుగా విడిపోయింది. భద్రాద్రి రామయ్యకు సంబంధించిన ఈ అంశంపై 2022లో హైకోర్టులో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయస్థానం ఈ విషయంలో అన్ని అంశాల్ని పరిశీలించి నిగ్గు తేల్చేందుకు 5 పండితులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసింది. ఇక అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ 2024లో నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించింది. ఇక ఆ నివేదిక హైకోర్టుకు అందడమే తరువాయి. అలా అందితేనే పండితులు ఏం తేల్చారు అన్నది తెలుస్తోంది. భద్రాద్రి రాముడి పుట్టుపూర్వోత్తరాల పంచాయతీకి శుభం కార్డు పడుతుంది. ఇక 5 సభ్యుల కమిటీ నివేదికను ఇప్పటికే దేవాదాయ శాఖకు సమర్పించినప్పటికీ దాన్ని బయట పెట్టడం లేదని, హైకోర్టుకు సమర్పించడం లేదని పేర్కొంటూ పిటిషనర్ కంచర్ల వెంకటరమణ హైకోర్టులో మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇటీవల దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.